దేవుడు కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడో ఆగిపోయావు, ఆధ్యాత్మ జీవితంలో ఎక్కడో చతికిల పడ్డావు. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసావు, ఒకప్పుడు బాగా దేవుని వాక్యాన్ని చదివావు, ఒకప్పుడు చక్కగా పరిగెత్తుకుని దేవుని మందిరానికి రావాలనే ఆసక్తి నీలో ఉండేది, ఒకప్పుడు దేవుని కోసం ఏదన్నా చేయాలన్న రోషంతో నువ్వు బ్రతికావు. కానీ ఇప్పుడు అవన్నీ కోల్పోయావు, ఓడిపోయావు, చతికిల పడ్డావు, ఎక్కడో ఆగిపోయావేమో. స్టార్ట్ యువర్ జర్నీ అగైన్. మరలా నీ ప్రయాణాన్ని ప్రారంభించి యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు. ఆగిపోవద్దు. కనబడడం చోటల్లో ఆగిపోవడం క్రైస్తవ జీవిత లక్షణం కాదు. మనం సాగిపోలే తప్ప ఆగిపోవడానికి వీల్లేదు. రా. కాలేబు లాంటి విశ్వాసం, కాలేబు లాంటి ధైర్యము, కాలేబులో ఉన్న అద్భుతమైన దేవుని పట్ల రోషం కలిగిన వ్యక్తి అయితే మరలా ఆ ప్రాంతాలు తిరిగి స్వాధీనపరుచుకో. ధైర్యంతో జీవించు. ఉన్నతమైన పదంలో ముందుకు సాగిపో. నీ దర్శనం ఏదో నీకు తెలుసు, నీ పిలుపు ఏదో నీకు తెలుసు కనుక ఆ పిలుపులో, ఆ దర్శనం ముందుకు సాగిపోతూనే ఉండాలి తప్ప నువ్వు ఎక్కడో చతికిల పడ్డానికి మాత్రం వీల్లేదు. నా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. విశ్వాసం కలిగి బ్రతుకు, విశ్వాసం కలిగి మాట్లాడు. చూడుము, నా అరచేతుల్లో నేను ఏం చేశానో చెక్కుకోనని దేవుడు వాగ్దానం చేశాడు. రా, విజయాన్ని సాధించు.